మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యూట్యూబర్ హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది. హర్షసాయిపై మరోసారి ఫిర్యాదు చేసింది బాధితురాలు. నార్సింగి పోలీస్ స్టేషన్లో తన అడ్వకేట్తో కలిసి హర్షసాయి టార్చర్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది బాధితురాలు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు హర్షసాయి కోసం 4 పోలీస్ టీములు గాలిస్తున్నాయి. ప్రేమ పేరుతో లోబరుచుకుని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి చేసిన ఫిర్యాదుతో కేసు విచారణ కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే హర్షసాయిపై ఫిర్యాదు చేసిన యువతి అతడిపై మరో కంప్లైంట్ ఇచ్చింది. హర్షసాయి ఆయన లాయర్తో కలిసి తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తెలుగులో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. గతంలో తెలుగు ఓటీటీ బిగ్ బాస్ లో పాల్గొన్న ఒక యువతి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. అలాగే హర్షసాయికి సంబంధించిన ఆధారాలు సైతం పోలీసులు సేకరిస్తున్నారు. ఇలా కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుండగా అతనిపై బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. ఈ వరుస ఫిర్యాదులతో కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు పోలీసులు. నిందితుడు హర్షసాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వైజాగ్, విజయవాడ, ముంబై ప్రాంతాల్లో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఏ క్షణంలో అయినా సరే యూట్యూబర్ హర్షసాయిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో 2 సంచలనం రేపిన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ కేసు మరువక ముందే మరో కేసు అలాంటిదే ఈ పోలీస్ స్టేషన్లో నమోదయ్యింది. ప్రస్తుతం హర్షసాయిపై బాధితురాలు ఇచ్చిన మరో ఫిర్యాదుతో కేసు విచారణ మళ్లీ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.